గురుగారు, అమావాస్య రోజున పుడితే చాలా మంచిది అంటారు. అమ్మాయికా అబ్బాయికా? అసలు అమావాస్య రోజు పుడితే మంచిది కాదు, మంచిది అన్నది జాతకం డిసైడ్ చేస్తుంది, యోగాలు డిసైడ్ చేస్తాయి. అయితే ఇక్కడ అమావాస్య రోజు రవిచంద్రులు కలుస్తారు. మనసు సరిగా ఉండదు, అనుమానంతో ఉంటుంది. అది పూర్తి స్థాయిలో నిర్ధారణ చేయడానికి ఉండదు. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే కొంత దోషమే. అది అమ్మాయికా అబ్బాయికా అని మాట్లాడితే ఇద్దరికి. అదేంటండి అమావాస్య రోజు అమ్మాయి పుడితే మంచిదంటారు కదా అంటే 100% అది ఖచ్చితంగా నేనైతే దాన్ని ఖండిస్తాను. అమావాస్య రోజు అమ్మాయి పుడితే మంచిది అన్నది ఏదైనా ప్రత్యేకంగా ఒక శాస్త్రంలో ఉందా? అమావాస్య రోజు లక్ష్మీదేవి పుట్టింది, విపరీతంగా డబ్బు ఉంది అమ్మవారికి, అమావాస్య రోజు అమ్మాయి పుడితే అమ్మాయికి బాగుంటుందని మనం ఊహిస్తున్నాం, మనము నమ్ముతున్నాం. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నది శాస్త్రంలో ఉన్న ప్రమాణం కాదు. అది నమ్మకం, మానవాళి యొక్క నమ్మకం. ఇప్పుడు లక్ష్మీకాంత శర్మ ఏదైనా పరిహారం ఇస్తే సక్సెస్ అవుతుంది అన్నది ప్రూఫ్డ్, అంటే ఒక నమ్మకం అంతే, శాస్త్రంలో ఉన్నది కాదు ఇది. కాబట్టి అమావాస్య రోజు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కొంత దోషమే, అది నో డౌట్. వాళ్ళ జాతకంలో గ్రహాల యోగాలను బట్టి వాళ్ళకు మంచిదా చెడ్డదా అన్నది నిర్ధారణ చేయాలి. అంతేగాని 100% అమ్మాయి పుడితే మంచిది అబ్బాయి పుడితే మంచిది కాదు అన్నది తీసుకోవద్దు. చంద్రుడితో రవి కలిసి ఉంటాడు, అందులోనూ క్షీణచంద్రుడు, మనసు సరిగా ఉండకపోవటం, సడన్గా కోపం రావటం, అలగటం, ఏదైనా చేతిలో ఉన్న వస్తువులు విసిరేయటం, లేదంటే చెప్పిన మాట వినకపోవటం, అనుమానపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది స్త్రీకైనా పురుషుడికైనా. అది పూర్తి స్థాయిలో యోగమా కాదా అన్నది వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని చూసి చెప్పాలి. ఓన్లీ 15% మాత్రం అది దోషమే అమావాస్య రోజు పుట్టడం. ఎవరు పుట్టినా అంతే, అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. Like and subscribe Eagle Media Works.